తాత బాగున్నావా? ఉగాదికి ఊరికి వెళ్ళేసి వస్తా అన్నావు కదా, వెళ్ళేసి వచ్చేసావు ఊరికే? వినపల్లా తాత? ఇటు ఏం వినపల్లా తాత, అడిపోయి మాట్లాడదామా? పక్క షాపు అట్ట పెట్టించేసేదా? ఇక్కడ ఏం జరగదా? అట్టనింగి గెటప్ వేసుకుంటా ఉంటావా? నేను వెయిట్ మిషన్ ఒకటి ఇస్తాను, నువ్వు ఎట్టో గెటప్ వేసుకుంటావు కదా, నార్మల్గా నీకు వచ్చి డబ్బులు వేస్తూ ఉంటారు. ఆ వెయిట్ మిషన్ ఇస్తాను, అది ఇక్కడ పెట్టినామనుకో, దాని మీద నిలబడుకొని మనం ఎంత వెయిట్ ఉన్నామని చూసుకొని నీకు డబ్బులు వేస్తారు. ఇచ్చేదా వెయిట్ మిషనా? సరే చందా అది ఇదే వెయిట్ మిషను. ఇది మనం కింద పెట్టుకున్నామనుకో, దీని మీద ఎక్కి నిలబడినామనుకో ఎంత వెయిట్ ఉందని చూస్తుంది. నువ్వు గాంధీ తాత గెటప్ వేసుకుంటావు కదా, నార్మల్గా నీకు డబ్బులు ఇస్తారు. అదే మిషన్ అనుకో, దీని మీద ఎక్కి నిలబడుకుంటారు, వెయిట్ చూసుకొని ఇంకా డబ్బులు ఇస్తారు. చూపిస్తాను చూడు ఎట్ట వాడాలా. ఇది అంతే ఆటోమేటిక్. ఇప్పుడు దీన్ని ఎట్టు ఉంది కదా, ఇలా పెట్టేసి దీని కింద ఇలా ఎక్కి ఇలా చూసినామనుకో ఎంత వెయిట్ ఉన్నాం దాంట్లో చూపిస్తుంది. దీనికి 2 సెల్లులు వస్తాయి వెనకాల. అయిపోయిందంటే సెల్లులు వేసుకోవచ్చు, వేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు. కరెంటు ఏం పెట్టాల్సిన ఏం అవసరం లేదు, 2 సెల్లు వేసుకుంటే చాలు. ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇంకా అది తీసుకో. నేను అదే ఇప్పుడు షాప్ పెట్టిన తర్వాత లేదు, ఇప్పుడు కొనుక్కుంటే నువ్వు ఇస్తావు అనుకో, పెట్టిననుకో తర్వాత మళ్ళీ పెట్టేస్తావు. ఆ కాయలు పెట్టుబడి వచ్చి కూలి పడని చెప్తా ఉంటే పెట్టుకున్నా పర్వాలేదు చేసినట్ల. మన కాయలే బాగా చేలు కాకుండా నాకే లేకుండా ఏం చెప్పేది. అదే ఈ మిషన్ అనుకో, నీకు డబ్బులు ఏం పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఎవరైనా వచ్చిన వాళ్ళు ఎక్కి నిలబడుకుంటారు, వెయిట్ చూస్తారు, డబ్బులు ఇస్తారు. సరేనా? పేపర్ ఎత్తుకొని 10 రూపీస్ అని రాసి ఇలా బోర్డు లాగా పెట్టుకున్నావు అనుకో ఇస్తారు. ఇలా వెయిట్ చూసుకుంటారు, నీకు డబ్బులు ఇస్తారు. సరేనా? సరే పోయేస్తానా?